M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 26వ నామం గురించి, ఆ నామం యొక్క మహిమ, అలాగే నామం యొక్క ఫలితం గురించి తెలుసుకున్నాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు ఐశ్వర్యోగం 26వ నామం, అమ్మవారి లలితా అమ్మవారి యొక్క 26వ నామాన్ని గురించి తెలుసుకున్నాం. ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. ఇది అమ్మవారి యొక్క 26వ నామం. ఈ లోకాలను ఆశీర్వదించడానికి ముఖశుద్ధి కలిగి ఉండాలి. అందుకోసం అమ్మవారు కర్పూర వీటికను వేసుకున్నది. లేత తమలపాకులు ఈనెలు చీల్చి దానిపైన కొద్దిగా సున్నం రాసి మంచి ముత్యాలు కాల్చగా వచ్చినటువంటి భస్మం వేసి యాలకులు, పచ్చకర్పూరం, లవంగాలు, కొద్దిగా కస్తూరి, జాజికాయ, ఒక్కపొడి, కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి తాంబూలాన్ని కర్పూర వీటిక అని అంటాం. ఈ కర్పూర వీటిక ఆమోదం అంటే సువాసన. అమ్మవారు వేసుకున్నటువంటి కర్పూర తాంబూలం నుండి వచ్చేటువంటి సువాసన దిక్కుల మేర, దిక్కుల చివరకు వ్యాపిస్తూ ఉంటుంది. ఆ సుగంధం అమ్మవారు వేసుకున్నటువంటి తాంబూలం యొక్క సుగంధం నలు దిక్కులకి కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఆ వాసనకు ఆకర్షింపబడి దిగంతాల నుండి సకల ప్రాణులు అమ్మవారి దగ్గరకు తరలి వస్తున్నాయి. ఆ వాసన పీల్చి 4 దిక్కుల్లో ఉన్నటువంటి అన్నీ కూడా అమ్మవారి దగ్గరికి వస్తున్నాయి. మానవులు ఎన్నో జన్మల సంస్కారం తర్వాత మానవ జన్మలోకి వచ్చిన పాత వాసనలు వదలక మరలా భ్రష్టులై సంసారంలో పడి కొట్టుమిట్లాడుతున్నారు. ఇటీవల ఒక శిష్యుడు నా దగ్గరికి వచ్చాడు. మద్యం అంటే తనకు అసహ్యమని, దాని వాసన తనకు అసలు పడదని, కానీ సాయంత్రం కాగానే మిత్రులు అందించే మద్యం తాగివేస్తానని, ఇష్టం లేకపోయినా ఎంత నచ్చ చెప్పినా తన మనస్సు తన మాట వినడం లేదని మొరపెట్టుకున్నాడు. ఈ రకమైనటువంటి వ్యసనాకర్షణనే పూర్వజన్మ వాసన అంటారు. దుర్వ్యసనం. ఈ దుర్వ్యసనాన్ని ఎన్ని అలవాట్లు చేసినా పొద్దున్న ఏడుకు మానేస్తారంటాడు, సాయంత్రం ఏడుకు మొదలెడతాడు. ఎంత ప్రయత్నించినా వ్యసనాలకేసి ఆకర్షింపబడుతున్న మనస్సు మరలకపోవడానికి గల పూర్వజన్మ వాసనలను తొలగించడానికే ఈ మంత్రాన్ని మనం పఠించాలి. ఈ మంత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలన్నీ, అటువంటి పాపాలన్నీ కూడా ఆ ఆలోచన రాకుండా అమ్మవారు మనని కాపాడుతూ ఉంటుంది. ఈ పూర్వజన్మ వాసనలను తొలగించడానికి భగవంతునికి షోడశోపచారాలను ఉపాసనా విధానంలో మనకి ఏర్పాటు చేస్తారు. అందుకనే పూర్వజన్మ వాసన రావడం ఏదైనా చెడ్డ పని చేస్తే, అలాగే మంచి పని చేసినా సరే పూర్వం మంచి పనులు చేసేవాడు, అందుకని ఆ వాసన ఇంకా పోలేదుగా మంచి పనులు చేస్తున్నాడు. మంచి పని చేసినా చెడ్డ పని చేసినాడు. ఈ చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఈ అమ్మవారి యొక్క ఈ నామాన్ని 25వ నామాన్ని కనుక పఠించినట్లయితే మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారు. అలాగే ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే భయంకరమైనటువంటి వ్యసనాల్లో పడి కొట్టుమిట్లాడే వారికి ఈ మంత్రం ఒక గొప్ప ఔషధం. చాలామంది
అనారోగ్యకరమైనటువంటి అలవాట్లను కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే ఉదయం స్నానం చేసిన దాకా అమ్మవారి పటం ఎదురుగా పెట్టుకుని 108 సార్లు జపించి ఇంత పంచదార కానీ బెల్లం కానీ నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా స్వీకరించాలి. పంచదార అయినా సరే బెల్లం అయినా సరే కొద్దిగా నైవేద్యం పెట్టి అమ్మవారి పటానికి ఎదురుగా నిలబడి 108 సార్లు ఈ 25వ నామాన్ని పఠించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఆ వ్యసనాల నుంచి ఎప్పటి నుంచో వచ్చినటువంటి పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి వ్యసనాల నుంచి దూరం అవుతారు, సత్ప్రవర్తన కలిగి ఉంటారు. ఇలా 1 సంవత్సర కాలం చేయాలి. ఇలా 1 సంవత్సర కాలం చేస్తే వ్యసనాల నుండి విముక్తి పొంది ఆరోగ్యవంతుడు అవుతాడు. వ్యసన తీవ్రత ఎక్కువగా ఉంటే కనుక ఓంకారాన్ని కూడా దాంతో జత చేయండి. ఓంకారాన్ని కూడా జత చేసి అంటే ఓం కర్పూర వీతికామోద సమాకర్ష దిగంతరాయై నమః. ప్రతి నామానికి కూడా ముందు ఓం పెడితే చాలా మంచిది. అందుకని ఓం అని చెప్తాం. ఓం కర్పూర వీతికామోద సమాకర్ష దిగంతరాయై నమః ఓం. అలాగ మొత్తం అంతా చివర కూడా ఓం పెట్టండి. అలాగ ఓం పెట్టినట్లయితే కనుక తీవ్రత ఎక్కువగా ఉంటే కనుక తగ్గుతుంది. దీని ఫలితం ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకి 26 నామం పూర్తయింది. రేపు 27 తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాక వెంకట ప్రభాకర్.